మంచిర్యాల కొమరం భీం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ పంటలకు తగిన తేమ అందడంతో పంటలు ఊపందుకున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎల్నినో ఎఫెక్ట్ రైతులపై భారీగా చూపించిందని చెప్పవచ్చు. నిన్న మొన్న కురిసిన వర్షాలతో మాత్రం రైతుల్లో కొంత ఆనందం వ్యక్తమవుతుంది. రైతులు సాగుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే పత్తి మొలకలు పెరగడం, దానికి ఇప్పుడే స్ప్రే చేయడం లాంటి మొత్తం పనులు మాత్రం వేగవంతంగా సాగుతున్నాయి. మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, నిన్న మొన్నటి వరకు వర్షాలు లేవు, ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా రైతులపైన చూపించింది. ప్రస్తుతం వర్షాలు పడ్డాయి, అసలు పనులు ఎలా సాగుతున్నాయి? మాకు ఎల్నినో ప్రభావంతో ఒక 20-25 డేస్ లేటుగా మేము పత్తి గింజలు నాటుకున్నాం. అది అప్పుడు 1-2 వర్షాలు పడుతూ మామూలుగా మొలిచిన తర్వాత ఇప్పుడు 4-5 డేస్ కింద వర్షం పడ్డాయి కదా, ఆ 2-3 చిన్న వర్షాలకు మొలక పెరిగి ఇంత పెద్దదైంది. మొన్నటి 5 డేస్ బ్యాక్ తుఫాను పడితేనే మంచిగా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మందు వేసుకుంటాం, కలుపు తీసుకుంటాం, స్ప్రే చేసుకుంటాం, దౌరలు కొట్టుకుంటాం. ఈ వర్షం మాకు చాలా మేలు చేసింది. మా చిన్న చిన్న కుంటలన్నీ నిండినాయి, అవి మత్తాలు వెళ్తున్నాయి. మామూలుగా పెద్ద చెర్లు కూడా మత్తాలు వెళ్తున్నాయి. వరి పొలాలు కూడా మేము నారు పోసుకున్నాం. మాకు కొంచెం ఒక 20 డేస్ లేట్ అయినప్పటికీ ఈ వర్షం మాత్రం మాకు చాలా వర్షం పడ్డది. ఇది కరెక్ట్ అనుకున్న టైంలో వర్షం వచ్చిందా, లేకుంటే మొలకలన్నీ ఎండిపోయేటి? ఈ విధాలుగా మాకు దిగుబడి అనుకూలంగా వచ్చేది. ఇప్పుడు కొంచెం తక్కువనే వస్తుంది అన్నట్టు, లేట్ చేసినాం కాబట్టి మళ్ళీ వర్షం కూడా లేట్గా పడ్డది. ఇది పడ్డ 5 డేస్ బ్యాక్ పడ్డది, ఒక 20 డేస్ బాగా పడితే అనుకున్న దిగుబడి వచ్చేది. అనుకున్న టైంలో మనం విత్తనం భూమి మీద పడేది అన్నట్టు. మీరు చెప్పండి, ఇక్కడ పత్తి సాగు చేస్తున్నారు, అసలు విస్తారంగా వర్షం కురిచింది, ఎప్పుడు మనం చూడలేనంత వర్షం పడ్డది. దీంతో మాత్రం అసలు రైతులకు ఊరటనిచ్చింది. మరి మీరు ఎలా చూస్తారు దీన్ని? నిన్న మొన్న వర్షంతోనే కొంచెం పత్తి చేలు అన్నది కొంచెం పెంపు అయినవి. దాంతో ఇప్పుడు వర్షం కొంచెం ఇవాళ రేపు ఒక 4 రోజులు ఒరిపిస్తే దవర నడుతుంది, కలుపు తీసుకోవచ్చు, కింది మందు వేసుకోవచ్చు, పై మందు కొట్టుకోవచ్చు. చెప్పండి, మన అసలు ఈ మొక్కలు నాటడానికి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు అసలు ఈ పంటకు చాలా సేఫ్గా ఉందా? అసలు పంట వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా ఈ వర్షాలతోని? అంటే ఇప్పుడేం చెప్పలేం కదండి. ఇప్పుడు అసలే 1 మంత్ లేట్గా వేసాం. ప్రతి సంవత్సరం జూన్ 10-11 తారీఖులు వేసేదల్లా ఈ సంవత్సరం జూన్ ఎండింగ్లో వేసాం. దానివల్ల మళ్ళీ పెట్టిన కాడి నుంచి వర్షాలు లేవు. దానివల్ల మొక్క కూడా పెంపు కాల. ఇప్పటికే ఒకసారి కింది మందు, మళ్ళీ పై మందు, ఇప్పటికి 2-3 సార్లు వేసాం. అయినా మొక్క అన్నది వర్షం లేక పెంపు కాలేదు. దీంతో ఇప్పుడు కలుపులు తీసే టైం కూడా కొంత దాటింది. ఇప్పుడు గడ్డి మందు కొడదామంటే ఈ 4-5 రోజుల నుంచి మందు కూడా కొట్టుకునే అవకాశం లేకుండా గడ్డి పెంపు అయిపోయింది. దానివల్ల కూడా మాకు డబుల్ ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఓకే, మొత్తానికైతే వర్షాలు ఇప్పుడు ఎన్ని రోజుల వరకు, ఇప్పుడు కురిసినటువంటి వర్షాలు ఎన్ని రోజుల వరకు అసలు నీరు అవసరం లేదు ఈ మొక్కలకు? అంటే భూమిని బట్టి ఉంది. రేగడి భూములు అయితేనేమో ఒక 15-20 రోజుల దాకా ఏ ప్రాబ్లం లేదు. అదే ఉసుక భూమి, ఈ ఎర్రరేగడి భూములు అయితే మామూలుగా మళ్ళీ ఒక వారం రోజులు అయితే మళ్ళీ ఉట్టిగా దుబ్బ ఆరిపోద్ది, మళ్ళీ వర్షం కావాలి, మొక్కలు ఎదురు చూస్తుంటాయి. ఇది జిల్లాలో మొత్తం వ్యవసాయానికి సంబంధించిన మొత్తానికి రైతులు సిద్ధమయ్యారు. ఏదైతే పత్తి చేనులో మాత్రం కలుపుతీత పనులు, ఒక పక్క స్ప్రే చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి. బోర్లపైన ఆధారపడిన రైతులు వరి సాగు కూడా సిద్ధమయ్యారు. నారుమల్లు అల్లుకున్నటువంటిది వాళ్ళు నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న మొన్న కురిసిన వర్షాలు ఒక వారం 10 రోజుల వరకు వర్షాలు పడకుండా ఏం పర్లేదు, నార్మల్గా 10 రోజుల తర్వాత పడ్డా అని ఏమీ ఇబ్బంది లేదు రైతులకని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ రావు, వెంకటేశం టీవీ, మంచిర్యాల జిల్లా.